మా కుటుంబ సభ్యులు, మా అన్నలు, నా తమ్ముళ్ళు, తమ్ముడు గెలిచాడా? ఎంత మెజార్టీ? ఎంత మెజార్టీ? ఇప్పుడే నాని అని చెప్పాడు, పులివెందుల తర్వాత మైలవరంలో 50,000 పైచులకు మెజార్టీతో తిరుపతిరావుని గెలిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటారా? సిద్ధమా? సిద్ధమా? సామాన్యుడికి అసాధ్యుడికి మధ్య పోటీ, సామాన్యుడికి అసాధ్యుడికి మధ్య పోటీ, పేదవాడికి పెత్తందారికి మధ్య పోటీ, మన బీసీ, మన ఎస్సీ, మన ఎస్టీ, మన మైనారిటీకి పెత్తందారికి మధ్య పోటీ. సిద్ధమా? సిద్ధమా? నిన్నటిదాకా జగనన్న మంచోడు, నిన్నటిదాకా జగనన్న గొప్పోడు, డబ్బులు వచ్చేదాకా జగనన్న అంత గొప్పవాడు లేడు. డబ్బులు తీసుకున్న తర్వాత జగనన్న చెడ్డోడైపోయాడు. ఎంత మోసగాడు రా నువ్వు బాబు, మోసగాడు కదా. దొంగకి నీకు తేడా ఉందా అని అడుగుతా ఉన్నా వసంత కృష్ణప్రసాద్ని. తేడా ఉందరా బాబు నీకు? దోచుకున్నావు కదా, దోచుకున్నావు కదా. మైలవరంలో వనాల్లో మొత్తం దోచుకున్నావు కదా, దోచుకున్నావా లేదా? కేపీపీకే ఇద్దరు కలిసి మొత్తం లూటీ చేసేసి అన్న దగ్గరికి వచ్చి మొసలి కన్నీరు, నాకు ఇన్సెంటివ్స్ కావాలా, నా స్పిన్నింగ్ మిల్కి అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చనా, ప్రభుత్వంలో బాకీ ఉన్నాయి, ఆ బాకీలు మొత్తం ఇవ్వని చెప్పేసి అన్నని అడిగితే నిజంగా నమ్మాడు. జగన్ అన్న అందరినీ నమ్ముతాడు కదా, అందరినీ నమ్ముతాడు, శత్రువుని కూడా నమ్ముతాడు. పాపం మంచివాడు, మనసున్నవాడు కాబట్టి కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మంచివాడని చెప్పి అనుకున్నాడు. పాపం తీరా చూస్తే ఇంత వెన్నుపోటు పొడుస్తాడు చంద్రబాబు నాయుడు తుత్తు అని చెప్పేసి అనుకోరా అన్నయ్య. నేను చెబుతానే ఉన్నా అన్నా, 6 నెలల కింద నేను చెప్తున్నా అన్న మోసగాడన్నా, నమ్మొద్దన్నా అంటే కాదులే జోగి ఇరు జోగి అన్నాడు. నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఓకే, నన్ను తిడితే తిట్టావు, నన్ను తిడితే తిట్టాడు. జోగి రమేష్ అట్ట చేశాడు, ఇట్ట చేశాడు. జోగి రమేష్ దగ్గర రావడం తెలుగుదేశం పార్టీ కూడా వస్తాడా? అసలు మన గొమ్మంది ఒక్కుతాడా? ఆ కలేజా ఉందా? పేదవాళ్ళు వస్తారు, బలహీన వర్గాలు వస్తారు, బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, మైనార్టీలు వస్తారు, నిరుపేదలు వస్తారు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు వస్తారు. అన్నా సాయం కావాలని అడుగుతారు. చేస్తా, అది తప్ప? ఇక్కడ పుట్టాం కదా, మన దగ్గరికి రారా? జోగి రమేష్ అట్ట చేశాడు, జోగి రమేష్ ఇట్ట చేశాడు. ఏం చెప్పాడు జగనన్న? 50 మంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు వెళ్ళారు. ఏం చెప్పాడు? జోగి వస్తాడు, నీకు అండగా ఉంటాడు. పోయినసారి జోగి ఇక్కడి నుంచి నేను వెళ్ళమనగానే వెళ్ళిపోయాడు, నా మాట వింటాడు, నావాడు వైఎస్ఆర్ పార్టీ జెండా కోసం ప్రాణమైన ఇస్తాడు అని చెప్పాడు. తప్పేమని చెప్పాడా? నా గురించి ఎందుకు? సరే, నన్ను తిట్టావు, జగనన్న తిడతావా? జగనన్న నీకు రాజకీయ భిక్ష పెట్టాడు.
నందిగామలో 2 సార్లు ఓడిపోతే మైలవరం తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యేని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దరిద్రం పోయింది, శని పోయింది. రా నువ్వు దేవినే రమ చంద్రబాబుని అడుగుతున్నా, ఒక్కడ కాదురా బాబు, నువ్వు ఇద్దరు కలిపిచ్చారా బాబు సీటు. బీఫామ్ ఇద్దరు కలిపి వసంత కృష్ణప్రసాద్ దేవినే రమ ఇద్దరు కలిపి బీఫామ్ ఇచ్చి రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబుని. నేను కాదు ఓడిచ్చేది, నేను కాదు ఓడిచ్చేది, నా తమ్ముడు తిరుపతి ఓడిస్తాడు, నా తమ్ముడు తిరుపతి ఓడిస్తాడు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మైలవరం గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డారా? ఇది అడ్డ. ఈరోజు పేదవాడు, అతి పేదవాడు జగనన్న చెప్పాడు, జోగి మన మనిషి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ప్రాణమిచ్చే మనిషి కావాలంటే నేను కేసీఆర్ అన్న, ఆ తమ్ముడు తిరుపతి రాని తీసుకెళ్ళాం. అన్న ఒక్క మాట మాట్లాడా, వెంటనే తిరుపతి వెళ్ళు, నీకు సీట్ ఇస్తున్నా, గెలిచి రా అని చెప్పాడు. గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడికి వచ్చిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్ని అవునా కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇబ్రహీంపట్నం నుంచి స్టార్ట్ అయితే 4 గంటల పాటు వేల మందితో ర్యాలీ. ఇది చూసి కృష్ణప్రసాద్కి, దేవినే రమాకి, చంద్రబాబు నాయుడికి గుండె పగిలిపోద్ది. అందుకే చెప్తా ఉన్నా చంద్రబాబుకి, ఇద్దరిని పంపించరా బాబు, ఒకళ్ళు సరిపోరు, ఇద్దరిని పంపించా. మన బాధ్యత, మనందరి బాధ్యత, మనందరం కలిసికట్టుగా ఉండాలి, ఒక తాటి మీద ఉండాలి. ఈరోజు గ్రామాల్లోకి దొంగలు వస్తున్నారు, తోడు దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తోడు దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? మోసగాళ్ళని తరిమి కొట్టాలి, తోడు దొంగల్ని తరిమి కొట్టాలి. నిన్న బీసీ డిక్లరేషన్ అంట. చంద్రబాబు నాయుడు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ ఒక పక్కన బీసీ డిక్లరేషన్ అంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, ఏరా బాబు, మంత్రివర్గంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన మన జగనన్న. బీసీ డిక్లరేషన్ లో 17 మంది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఇచ్చాడు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి నేను 17 మంది కాదు 18 మందికి ఇస్తామని చెప్పే దమ్ము ఈ తోడు దొంగలకి ఇద్దరికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు సన్నాసులు రా, మీరు బెదవరు. బీసీలు మేం కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి ఎస్సీలు కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి ఎస్టీలు కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి మైనార్టీలు కావాలా? ఎలక్షన్లు వచ్చేసరికి అగ్రవర్ణ పేదలు కావాలా? ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, బీసీల ఆత్మగౌరవాన్ని, ఎస్సీల ఆత్మగౌరవాన్ని, ఎస్టీల ఆత్మగౌరవాన్ని, మైనార్టీల ఆత్మగౌరవాన్ని తల ఎత్తుకొని తిరిగి పెట్టి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే భారతదేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నా. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని పాటించిన సామాజిక విప్లవ కారుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పండి. మనం అందరం కూడా ఒక్కతాటి మీదకి రావాలా, జగనన్న అడుగులో అడుగు వేయాలా. 2019 ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళని సైతం జగనన్న వెంట నడిపించవలసిన బాధ్యత ఇక్కడికి వచ్చిన సైన్యానికి మొత్తానికి ఉంది. ఈరోజు మొత్తం చెప్తా ఉన్నా, జగనన్న వైనాట్ 175 అంటా ఉంటే మేము వెనక్కి కూర్చొని ఎట్లా వస్తాయని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు చెప్తా ఉన్నా, జగనన్న మాట జరిగి తీరుతా ఉంది. వైనాట్ 175. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు.
మంగళగిరిలో లోకేష్ ఓడిపోబోతా ఉన్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతా ఉన్నాడు. మొత్తాన్ని కూడా చాప చుట్టి కృష్ణా నదిలో కలిపేయబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గల్లంతైపోబోతా ఉంది. జనసేన పార్టీ గల్లంతైపోబోతా ఉంది. ఎందుకు ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నాడు. ప్రజల కోసం జగనన్న ఉన్నాడు. ప్రజల మేలు కోసం జగనన్న ఉన్నాడు. మన భావి తరాల కోసం జగనన్న ఉన్నాడు. మన పిల్లల చదువుల కోసం జగనన్న ఉన్నాడు. మన ఆరోగ్యపరంగా ముందడుగు వేయటం కోసం జగనన్న ఉన్నాడు. జగనన్న మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉన్నాడు. కాబట్టి జగనన్న వెంట ఈ రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది పరుగులు పెడతా ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. పొత్తులు, వీళ్ళకి పొత్తులు కావాలా? ఎక్కడ పోరాడతారా మీరు? 2014లో మీరు పొత్తులు పెట్టుకోలేదా? ఏం చేశారు మీరు? మళ్ళీ వీళ్ళిద్దరు కాకుండా రేపో ఎల్లుండో ఢిల్లీ పోతారంట మళ్ళీ కాళ్ళు పట్టుకోవడానికి. సన్నాసి వెదవలారా. ఒక్క మా జగనన్నని ఓడించడం కోసం, ఒక్క మా పార్టీని ఓడించడం కోసం మొత్తం కూడా కలిసి కట్టుగా వస్తే ఏం చేస్తారా? ఏం పీకుతారా మీరు అని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు జుట్టు పవన్ కళ్యాణ్ బిక్కో, పవన్ కళ్యాణ్ జుట్టు చంద్రబాబు నాయుడు బిక్కో. మీ ఇద్దరు ఢిల్లీలో బిక్కోండి. ఏం బేకలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచు కోటను ఇంచు కూడా పెగలేడు. రాసి పెట్టుకో. 2024 వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగనన్న బ్రహ్మాండంగా విజయం సాధించబోతా ఉన్నాడు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతా ఉన్నాడు. మైలవరంలో మన తిరుపతిలో గెలవబోతా ఉన్నాడు. మన అన్న పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని అన్న 150,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇది రాసి పెట్టుకో, చరిత్ర రాసి పెట్టుకోమని చెప్తూ సిద్ధమా ఎర్రకొండ సిద్ధమా రెడీనా? తిరుపతిరావుని గెలిపించడానికి రెడీనా? కేసినేని నాని గెలిపించడానికి రెడీనా? జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి రెడీనా? రెడీ. సవాల్ చంద్రబాబు నాయుడికి సవాల్.